బంగారు ధరలేమో భారీగా పెరుగుతున్నాయి. గోల్డు లోన్ పెట్టుకోవాలన్నా, అవసరానికి తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకొని, మన అవసరాలు గడిపేసుకుందాము. ఈఎంఐ లెక్కన కట్టుకోవడం, వడ్డీలు కట్టుకుంటా మనము ఓ 2, 3 ఏళ్ళకో, 4, 5 ఏళ్ళకో ఇడిపించుకుందాము అనుకునే వాళ్ళకొచ్చి గొడ్డలు పెట్టులాంటి వార్త అండి. ఆర్‌బీఐ నుంచి వచ్చినటువంటి కొత్త రూలు. ఇది ఇన్నారంటే అవాక్కవ్వాల్సిందే. అది ఏంటి? అసలా మన నగలు ఇప్పటికే 1 ఇయర్ అయిపోయినాయంటే అప్రమత్తం అవ్వకపోతే మీ నెత్తిన పెద్ద గుదిబండే అదేనండి. ఎక్కువ ఎక్కువ వడ్డీలైతే పడ్డానికైతే చాలా అంటే చాలా కారణమైతే మీరే మోపుకున్న వాళ్ళవుతారు. ఈ వివరాలైతే పూర్తిగా చూసేసేయండి. ఆ తర్వాత వెంటనే బ్యాంకులకైతే పరిగెత్తొచ్చనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇప్పుడు కొత్తగా ఆర్‌బీఐ తెచ్చినటువంటి రూల్ ఏంట్రా అంటే, మనము తాకట్టు పెట్టినటువంటి నగలు ఏ పబ్లిక్ సెక్టార్ బ్యాంకు, గవర్నమెంట్ రిలేటెడ్ బ్యాంక్స్ అన్నిట్లోనూ 1 ఇయర్ లోపల అంటే మనము ఎంతకి తాకట్టు పెట్టినా 1 ఇయర్‌కి రెన్యూవల్ చేసేదానికి లేదు. వాళ్ళు కంప్లీట్‌గా కట్టి ఇడిపించుకొని, అదే రోజు తిరిగి తాకట్టు పెట్టేందుకు లేదు. మరుసటి రోజు తీసుకెళ్ళి తాకట్టు పెట్టాలని ముందు ఉన్నటువంటి నేను ఆల్రెడీ ఓల్డ్ వీడియోలో చెప్పాను. ఒకప్పట్లో నా కెనరా బ్యాంక్‌లో 33 పైసకైతే యొక్క లోన్ అయితే ఇచ్చేవాళ్ళు. దాన్ని 1 ఇయర్‌లో మనం రిలీజ్ చేసుకోవాలా. మరుసటి రోజు తీసుకెళ్ళి మళ్ళా మనం ప్లెడ్జ్ పెట్టుకోవచ్చు అని. అదే రూల్ అయితే ఇప్పుడు కొత్తగా ఆర్‌బీఐ నుంచయితే వచ్చింది. కారణం ఏమై ఉంటుంది? ఇట్లాంటి డెసిషన్ తీసుకోవడానికి కారణాలేంటి అంటే, పెరుగుతున్నటువంటి గోల్డ్ ప్రైజెస్ ఒక రీజన్ అయితే, రెండొచ్చి గోల్డ్ ప్రైజెస్ పెరుగుతున్నాయి కదా అని సంవత్సరాల తరబడి రెన్యూవల్ చేసుకుంటాని అంటే పెట్టినటువంటి వ్యక్తితో ప్రమేయం లేకుండా వాళ్ళు ఈ యొక్క బ్యాంకుల్లో ఉన్నటువంటి పర్సన్స్ వాళ్ళు పారదర్శకత అనేది ప్రదర్శించకుండా దానికి ఇంట్రెస్ట్‌ని యాడ్ చేసుకుంటా, జ్యువెల్లరీ కాస్ట్ పెంచుకుంటా వెళ్ళి ఫైనల్ స్టేజ్‌లో ఈళ్ళు తీసుకోలేని పొజిషన్‌కి రావడము, లేదంటే ఆ నగల యొక్క వాల్యూ కన్నా ఎక్కువ వడ్డీలు అసలైపోవడం వల్ల నగలు వదిలేసుకుంటారు. దాన్ని వాళ్ళకి తెలియకుండా ఆక్షన్స్ వేయడము ఇట్లాంటివి జరుగుతున్నాయన్నమాట. సో, ఈ రీజన్‌తో ఆర్‌బీఐ తెచ్చినటువంటి కొత్త రూల్ ఏందిరా అంటే, మనం తాకట్టు పెట్టినటువంటి నగల్ని సంవత్సరానికి కంప్లీట్‌గా రిలీజ్ చేసేసుకొని, నెక్స్ట్ అయితే మరుసటి రోజు తీసుకెళ్ళి మళ్ళా తిరిగి ప్లెడ్జ్ పెట్టుకోవచ్చంట. సో, ఇది ఎంతవరకు సబబు? మనము ఆల్రెడీ నగలు కుదువబెట్టేస్తున్నాం. మనకైతే తెలీదు. సడెన్‌గా వెళ్లి రెన్యూవల్ చేద్దామని ఒక వారం రోజుల ముందో, 10 రోజుల ముందో ఒకళ్ళైతే 2, 3 రోజుల ముందో వెళ్లి మేము రెన్యూవల్ చేస్తాము అంటే, చేసుకోము అంటే మనము ఓ 50,000 40,000 ₹1,00,000 దాకా కూడా సర్దుకొనైతే రెన్యూవల్ చేసుకోవచ్చు. లేని పక్షంలో మనం ఏం చేయాలా? ఎలా చేస్తే ఈ గడ్డు కాలం నుంచి బయటపడగలుగుతాము అనేటువంటి చిన్న మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్ కేస్ నేను కూడా గోల్డ్ అయితే ప్లెడ్జ్ పెట్టినాననమాట. నాకు ఈ విషయం తెలిసే లోపల నేను ఫాలో అయ్యేటువంటి మెథడ్ ఒకటి నేను మీకు షేర్ చేశాను. ఈవెన్ నేను ముందు పడినటువంటి అదే ఆల్రెడీ దెబ్బ కొట్టింది నాకన్నాను గదా! సో, ఆ ఎక్స్‌పీరియన్స్ నుంచి నేను చేసినటువంటి చిన్న చిన్న ట్రిక్స్ ఏంటి చెప్తాను. ఇన్ కేస్ మీకు వారం, 10 రోజులున్నా గూడా ఇలాంటి ఛాన్సెస్ ఉంటే మాత్రము ఈజీగా బయటపడొచ్చండి. సో, కొత్త రూల్ తెచ్చారు. వాళ్ళేమో నగలిడిపించుకోమంటున్నారు. మనం 5,00,000కో, 10,00,000కో మన లాస్ట్ వీడియోలో కెనరా బ్యాంక్ ప్లెడ్జ్ గురించి చెప్పినప్పుడు కొంతమంది ఏమంటే మేము 11,00,000 పెట్టున్నాము 9% ఇంట్రెస్ట్‌తో అని ధైర్యంగా చెప్పారనమాట. వాళ్ళు 11,00,000కి జ్యువెల్లరీ పెట్టిన వాళ్ళు స్ప్లిట్ చేసి కనుక పెట్టుంటే అంటే ఒక 11,00,000 పెట్టిన వాళ్ళు ఓ 2,00,000, 2,00,000కో, 3,00,000కో, 3.5కో లేదంటే ఒక 4,00,000 అట్లా స్ప్లిట్ చేసి కానీ పెట్టుకుంటే వాళ్ళు కొంచెం బయట నుంచి ఎవరి దగ్గర నుంచి చేబుదులు లాంటివి తెచ్చుకొని బయట ఏదన్నా తెచ్చుకొని ఒక జ్యువెల్లరీని ఇడిపించుకొని దాన్ని మరుసటి రోజు ప్లెడ్జ్ పెట్టి ఇంకొక నగకి అదే విధంగా కట్టి ఇడిపించుకొని ఈ మూడిటి నుంచి ఇప్పుడు మేము 1 ఇయర్ లోపల ఇడిపించుకోకపోతే ఏమవుతుంది అనే డౌట్ మీకొచ్చుంటుంది గదా! 1 ఇయర్ లోపల మనకి ఇంప్లిమెంట్ అయ్యేటువంటి ఆ 9% ఇంట్రెస్ట్ కాస్త వాళ్ళు 24% ఎయొచ్చు. ఈవెన్ 36% గూడా వేయొచ్చనమాట. సో, అది మనకి తగిలేటువంటి ఎదురు దెబ్బ. సో, నేనది చెప్పడం మర్చిపోయాను. మనం ఎప్పుడైతే మన 1 ఇయర్ దాటిపోతుందో, దాటిపోయిన మరుసటి రోజు నుంచే కంప్లీట్‌గా జ్యువెల్లరీ మొత్తానికి స్టార్టింగ్ నుంచి అంటే మనం పెట్టిన రోజు నుంచి ఎప్పటి వరకు రిలీజ్ చేస్తామో ఆ కంప్లీట్ డేస్ వరకు వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ రేట్ అయితే పెంచేస్తారు. అది ఎగ్జాక్ట్‌గా 24% పెంచుతారా? 36% పెంచుతారా? అనేది బ్యాంకుని బట్టిచ్చి డిపెండ్ అయి ఉంటుంది. సో, మనం అలాంటి అవస్థలు పడకుండా
మన నగలకి ఎక్కువ వడ్డీలు కట్టకుండా నష్టపోకూడదు అంటే, మనము ఖచ్చితంగా చేయాల్సిందొచ్చి 12 నెలల లోపల మన నగలు ఇడిపించుకోవాల. తక్కువ అమౌంట్ అయితే ఎట్టో ఒకటి చేసి ఇడిపించేసుకుంటాం. ఎక్కువ అమౌంటు అన్ని నగలను తీసుకొచ్చి ఒక 10 సవర్లు, 20 సవర్లు ఒకేసారిగా పెట్టేస్తారు. వాళ్ళు ఒకేసారిగా పెట్టిన వాళ్ళు ఇడిపించుకోవడం అంత ఈజీనా? బయట నుంచి ఓ 10,00,000, 11,00,000 తీసుకొచ్చి ఒకసారిగా నగలు కట్టి ఇడిపించాలంటే ఎంత కష్టమవుతుంది. ఈ యొక్క ఎమర్జెన్సీకి పెట్టుండొచ్చు, లేదంటే ఏ ఆస్తి కొన్నో పెట్టుండొచ్చు, ఏ బిజినెస్‌కో పెట్టుబడిగానో పెట్టుండొచ్చు. అంత పెద్ద అమౌంట్ ఒక్కసారిగా రావడం కష్టం గదా! సో, ఇలాంటి ఎదురు దెబ్బలు తగలగూడదు, మేము నగలు పెట్టాలా అనుకునే వాళ్ళకి ఈ టిప్స్ ఉపయోగపడతాయి. ఆల్రెడీ మేము పెట్టేసినాము ఏం చేయాలా అనే వాళ్ళకి ఖచ్చితంగా మనం బయట నుంచి అమౌంట్ తీసుకెళ్ళి వాటిని ఇడిపించి స్ప్లిట్ చేసి పెట్టండి. స్ప్లిట్ చేయడం అంటే 11,00,000 జ్యువెలరీ కాస్త హాఫ్ ఆఫ్ ద అమౌంట్‌కో లేదంటే 4 భాగాలుగా చేసుకోనో 2,50,000 లాక్స్ గట్ట మార్చి పెట్టుకోవడం గానీ, 3,00,000, 2,00,000, 1,00,000 అట్ట పెట్టుకోవడం గానీ చేశారంటే ఫస్ట్ మనము ఈ యొక్క కొన్ని నగలకి అమౌంట్ కట్టేసి వాటిని ఇడిపించుకొని మళ్ళా తిరిగి మరుసటి రోజు పెట్టుకొని ఇంకొక నగ కట్టుకొని ఇలా మనం చేసుకోవడం వల్ల మనము డ్యూరేషన్‌ని పెంచుకున్న వాళ్ళం అవుతాం. సో, నేను కొన్ని వీడియోస్‌లో చెప్పున్నాను. మనము గోల్డ్ చిట్ వేసుకున్నా కూడా 11 మంత్సే ఉంటుంది. ఎందుకోసం అంటే ఈ యొక్క ఆర్‌బీఐ రూలే అంట. సో, ఎవరైనా గూడా ఈవెన్ గవర్నమెంట్ సెక్టార్ బ్యాంకులే గాకుండా బయట గోల్డ్ షాప్స్, గోల్డ్ షోరూమ్స్ కూడా 1 ఇయర్ మించి ఏరే వాళ్ళ జ్యువెలరీస్‌ని హోల్డ్ చేయడం గానీ, లేదా జ్యువెలరీ రిలేటెడ్‌గా అమౌంట్‌ని మెయింటైన్ చేయడం గానీ చేయగూడదు అనేది రూలు. అట్లాంటి రూల్ వల్లేందంటే అవి అగైనెస్ట్ అంటే ఫాలో అవ్వలేదంటే కొన్ని రకాల చర్యలైతే తీసుకోబడతాయి. సో, మనం గోల్డ్ స్కీమ్స్ కట్టాలన్నా 11 మంత్సే, గోల్డ్ తాకట్టు పెట్టి ఇడిపించుకోవాలన్నా 12 మంత్స్ లోపలే మనం రిలీజ్ చేసుకోవాలంట. సో, దానికోసము ఇప్పుడు మనం పెట్టాలా అంటే నేను ఫాలో అయ్యేటువంటి మెథడ్. నేను చేసినటువంటి మిస్టేక్ గూడా మీకు చెప్తాను. సో, బిఫోర్ దట్ నేను లాస్ట్ ఇయరే యాక్చువల్‌గా ఈ రూల్ అయితే రాలేదు కానీ, నేను భలే అవస్థ పడ్డాననమాట. అదెలా అంటే లాస్ట్ ఇయర్ నేను ఒక జ్యువెలరీ కొన్నా. అది ఎలా అంటే కొంత అమౌంట్ కట్టేసి గోల్డ్ షాప్‌లోంచి దాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టి వచ్చిన అమౌంట్‌ని ఇలా తీసుకొచ్చి కట్టాననమాట. నా దగ్గర కొంత ఓల్డ్ జ్యువెలరీ ఉండింది. ఆ కొత్త జ్యువెలరీని కూడా కలిపి ఒక్కటిగా పెట్టేసా. ఎందుకోసం అంటే నాకు ఆ రోజు బ్యాంకు అంటే నా కెనరా బ్యాంక్ వచ్చి కొంచెం డీయాక్టివేట్ అయ్యుంది. సో, ఆధార్ కార్డ్ అట్లాంటి లింక్ అప్ అవ్వడం వల్ల వేరే బ్యాంక్‌లో నా పేరు మీద నేను పెట్టుకునేదాన్ని కూడా అందులో అకౌంట్ యాక్టివేట్ గాల. సో, అప్పుడు ఏం చేశానంటే నా ఫ్రెండ్ అకౌంట్‌లో నేనైతే తను ఆల్రెడీ జ్యువెలరీ పెట్టునింది. తన అకౌంట్‌లో నేను కంప్లీట్‌గా ఆల్మోస్ట్ 4,00,000కి అయితే జ్యువెలరీ ఒక్కటిగా పెట్టేసా. సో, 4,00,000 జ్యువెలరీ ఒక్కటిగా పెట్టాను అంటే ఇంకా ఆలోచించండి. 4,00,000కి మనం ఇంట్రెస్టే ఆల్మోస్ట్ 2,800 నుంచి 3,000 దాకా ఇంట్రెస్ట్ పే చేయాల. నాకుండేటువంటి సెంటిమెంట్ ప్రకారం నేను ప్రతి మంగళవారము కొంత అమౌంట్ తీసుకెళ్ళి కడతా ఉన్నా. 4,00,000కి నేను ఇడిపించేందుకు చాలా అంటే చాలా కష్టపడ్డాను. ఫైనల్‌గా నేను తీసుకున్నటువంటి దాన్ని బై లక్ అనొచ్చు. లేదంటే అప్పుడు తీసుకున్నటువంటి డెసిషన్ వల్ల నేనేం చేశానంటే మాకు డోక్రా డబ్బులొస్తే నాకు 2,00,000 మా కజిన్‌కి ఒక 2,00,000 వస్తే 2 అమౌంట్‌ని తీసుకెళ్ళి గోల్డ్‌కి కట్టేసి విడిపించేసాననమాట. ఆ బ్యాంక్ నుంచే విడిపించేసా. ఇంక ఈ బ్యాంక్ వద్దు నాయనా దండం పెట్టేద్దాము అనేసి విడిపించేసి నాకు కెనరా బ్యాంక్‌లో యాక్టివేట్ చేసుకొని నా 2,00,000 పోగా రిమైనింగ్ 2,00,000 ఇంకొంత అమౌంట్ 2,50,000 లాక్‌కి తీసుకెళ్ళి ఒక్కసారిగా పెట్టలా. నేను మేలుకున్నానని చెప్పొచ్చు. దాన్ని ఏం చేశానంటే స్ప్లిట్ చేశా. 1,00,000 ఒకటి, 1,30,000 ఒకటి అట్లా 2గా స్ప్లిట్ చేసి ఇంకొకటి ఒక 30,000, 40,000 మినిమమ్ ఒక్క సవర్ అయితే ఒక ఫైల్ అయితే చేస్తామన్నారనమాట వాళ్ళు. అట్టా 3 పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని జ్యువెలరీస్ పెట్టేశాను. సో, అలా పెట్టి చిన్నదాన్ని ఫస్ట్ కట్టిడిపించుకొని అంటే చిన్నవి కట్టిడిపించుకుంటా ఈ చిన్నవి కట్టిడిపించుకుంటున్నాను పెద్దదాన్ని పక్కన పెడదామనేది చేయలేదు. ప్రతిదానికి అంతో కొంత ఇంట్రెస్ట్ కట్టుకుంటా వచ్చాననమాట. అలా కట్టుకుంటా రావడంతోటి నేను కొంత మేరకు బయటపడిపోయాను. ఇంకొంత అయితే ఉన్నాను. సో, నేను ఫాలో అయినటువంటి మెథడ్ వాళ్ళు ఆర్‌బీఐ రూల్ తేకముందే మనం మేలుకొని చేసుకున్నానని నేను కొంచెం అంటే సేఫ్‌లా ఫీల్ అవుతున్నాను. కాకపోతే అది కూడా ఇంకొక 7 మంత్స్‌లో రిలీజ్ చేసుకోవాలా. దానికోసం పెట్టాల్సిన ఎఫర్ట్ ఏందంటే ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకోవటం. మనం ఎంత అమౌంట్ తీసుకున్నామో 1,00,000 తీసుకోండమ్మా, 50,000 తీసుకోండమ్మా, 1,50,000 తీసుకోమా, మనం ఎంత అమౌంట్ అయితే తీసుకున్నామో దానికి అసలు వడ్డీ రెండిటిని క్యాలిక్యులేట్ చేసుకొని రెండిటిని ప్రతి నెల ఈఎంఐ 12 నెలల లోపల మనం ఎంత మేరకు
ఈఎంఐ కట్టగలుగుతాము అనేది చూసుకొని ఈఎంఐ లెక్కన కన్వర్ట్ చేసి కట్టేసాము అనుకోండి, మనకొకటి మనం కట్టేటువంటి ప్రతి రూపాయి కూడా అసలులోనే తగ్గిస్తారు వాళ్ళు. వాళ్ళు వడ్డీ కింద తగ్గించుకుంటాము, అసలులో తగ్గిస్తామని కాకుండా మనం కట్టే ప్రతి రూపాయిని మనం అసలు, వడ్డీ కలిపి కట్టినా కూడా అసలులో తగ్గిచ్చేసి ఇంట్రెస్ట్‌ని ఫైనల్‌గా తీసుకుంటారు కాబట్టి మాక్సిమం మనం అనుకున్న దానికన్నా కూడా తొందరగా మనకైతే అప్పు తీరిపోతుంది. సో, ఇట్లాంటి ఎన్ని రూల్స్ వచ్చినా మన టార్గెట్ ఏంది? మనం ఎంత గోల్డ్ పెట్టుకున్నా స్ప్లిట్ చేసి పెట్టుకుందాం. 10 సవర్లు పెడతామా? 20 సవర్లు పెడతామా? 50 సవర్లు పెడతామన్నా కూడా ఎంతైనా కూడా ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు మనం మినిమమ్ ఒక 5,00,000 వరకు మనం సమకూర్చుకోగలుగుతాము అనే క్యాపబిలిటీ మనకుంది అన్నప్పుడు 5,00,000, 5,00,000 స్ప్లిట్ చేసి పెట్టండి. లేదు నేను 50,000 సమకూర్చుకోగలుగుతాను అన్నప్పుడు 50,000, 50,000 మీరు స్ప్లిట్ చేసి పెట్టండి. ఇక్కడ మనకి లాస్ అయ్యేదొచ్చి ఒక్క ప్రాసెసింగ్ ఫీజు ఒక్కొక్క ఫైల్‌కి ₹500 వసూలు చేస్తామన్నారు. సో, మనము చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, 1,00,000 కావచ్చు, 50,000 కావచ్చు, 5,00,000 కావచ్చు. మన క్యాపబిలిటీ ఏంది? మనం ఎంత వరకు కట్టి ఇడిపించుకోగలుగుతాం. వాటిని ఈవెన్ మనం ఇంకొక సంవత్సరం రెన్యూవల్ అంటే ఎక్స్‌టెన్షన్ చేసుకోవాలన్నా మన చేతిలోకి ఇంత అమౌంట్ రాగలుగుతాది అన్నప్పుడు 1 ఇయర్ లోపల మనము 2, 3 పార్ట్‌లుగా పెట్టుకొని ఒక్కొక్క దాన్ని రిలీజ్ చేసుకొని మళ్ళా తిరిగి తాకట్టు పెట్టి ఇంకొక దాన్ని రిలీజ్ చేసుకోవడము. అట్ ద సేమ్ టైము ఎంత కుదిరితే అంత అమౌంటు మూడిటికి స్ప్లిట్ చేసుకొని కట్టుకుంటా రావడము బెస్ట్ ఆప్షన్ అంటాను. ఎందుకోసం అంటే గోల్డ్ రేట్లయితే బీభత్సంగా పెరుగుతున్నాయండి. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ నేను జ్యువెలరీ కొన్నాను అన్నాను గదా! అప్పటికి ఇప్పటికి లిటరల్‌గా 6,500కి నేను కొంటే ఈరోజు దగ్గర దగ్గర 7,900 దాకుంది. 1 ఇయర్‌లో 1 గ్రామ్ మీద వేరియేషన్ అనమాట. సో, మనం ఒక గ్రామైనా పోంగొట్టుకున్నాము అంటే తిరిగి కొనేందుకు చాలా చాలా కష్టపడాల్సొస్తుంది. మనం బంగారం కొనుక్కునేదే మన యొక్క ఆపత్కాలంలో ఆదుకుంటుంది. ఎమర్జెన్సీ ఫండ్ కింద ఉంటుంది. అట్ ద సేమ్ టైము మన యొక్క స్టేటస్‌ని తెలియజేస్తుంది. బంగారము అనేది మన ఇండియన్ ట్రెడిషన్‌లో ఎందుకు పార్ట్ అయింది అంటే, ఎప్పుడైనా కూడా బంగారం మన ఒంటి మీద ఉంటే వాల్యూ వేరేలా ఉంటుంది అంటాను నేను. సో, అందుకోసమని మాక్సిమం ఎంత లేని వాళ్ళైనా చెవుల్లోకి, ముక్కుల్లోకి వేసి పెళ్లి చేసి ఇవ్వండి అంటారు. ఈవెన్ సైడ్ అయితే ఏం చెప్తారంటే, అసలు కట్న కానుకలే ఏమొద్దు. అమ్మాయికి ఎంత బంగారు పెడతారు, అబ్బాయికి ఎంత బంగారు పెడతారు అంటే వాళ్ళకి బంగారం అనేది ఒక అష్యూరెన్స్ అనమాట. వాళ్ళు ఒక పెద్ద ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా, ఇన్ ఫ్యూచర్‌లో వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాక ఒక ఇల్లు, వాకిలి కట్టుకోవాలన్నా, లేదా ఏదో ఒక బిజినెస్ పెట్టుకొని బతుక్కోవాలన్నా ఆ బంగారాన్ని పెట్టుబడిగా పెడతారు. తాకట్టు పెట్టుకోవడం గానీ, అమ్ముకోవడం గానీ, ఇంకా బంగారాన్ని ఎంత కుదిరితే అంత. అంటే మనం కూడా ఏదో ఒక సందర్భంలో తాకట్టు పెట్టుకోవడమో, అమ్ముకోవడమో చేసుంటాము. ఎందుకోసమంటే మన అత్యవసరానికే. ఎవరి దగ్గర చేజాబడలే. ఇంకొకటిది ఏందంటే తక్కువ ఇంట్రెస్ట్‌కి మనం గోల్డ్ అయితే పెట్టుకోవచ్చు గదా అని. కానీ ఇప్పుడు తెచ్చినటువంటి రూల్ ప్రకారం ఏందంటే 1 ఇయర్ లోపల గనుక మనం గోల్డ్‌ని ఇడిపించుకోలేదు అనుకోండి, కొరడాతో కొట్టినట్టుగా మనకి తక్కువ ఇంట్రెస్ట్ కాస్త అదే చక్రవడ్డీ, బారు వడ్డీ అంటారు చూడండి. ఆ విధంగా హయ్యర్ మోస్ట్ 9% కాస్త డబుల్ అవ్వచ్చు, త్రిబుల్ అవ్వచ్చు, 4 టైమ్స్ కూడా అవ్వచ్చు. అది ఓవరాల్‌గా స్టార్టింగ్ మనం పెట్టిన రోజు నుంచి ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో అంతవరకు కూడా యాడ్ చేసేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఎంత కుదిరితే అంత మనం కట్టి 1 ఇయర్ లోపల నగలు ఇడిపించుకుందాం. ఇన్ కేస్ ఈ విషయం మాకు తెలీదు అంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి మీ బ్యాంకుకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా మన నగల్ని మార్చి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. రెన్యూవల్ చేశారు అంటే అదే ఇంట్రెస్ట్‌తో రెన్యూవల్ అవుతుందనమాట. రెన్యూవల్ చేయము, మీరు నగ ఇడిపించుకొని మళ్ళా తిరిగి మరుసటి రోజు పెట్టాలి. అదే రోజు పెట్టుకొని రెన్యూవల్ చేసుకోవచ్చు. కానీ అట్లా పెట్టుకోరంట. ఇప్పుడు కొత్త రూల్ ఏందంటే మరుసటి రోజు వెళ్ళి మనం తాకట్టు పెట్టి ఆ నగలకి మళ్ళా తిరిగి మనం అమౌంట్ తీసుకోవచ్చు. సో, మనం ఎవరి దగ్గరైనా తీసుకొచ్చినా కూడా మరుసటి రోజు వీకెండ్స్ ఉండొచ్చు, సాటర్‌డే, సండేస్ ఉండొచ్చు, బ్యాంకులు వర్క్ చేయకపోవచ్చు. మనకి బయట తీసుకొచ్చిన ఇంట్రెస్ట్ ఒకటి, అక్కడ మనం తిరిగి మళ్ళా పెట్టడం వల్ల మనకు ప్రాసెసింగ్ ఫీజ్ ఒకటి. సో, ఇంకా మనం తీసుకోలేదంటే ఎక్స్‌ట్రా ఇంట్రెస్ట్ పడడం ఒకటి. ఇన్ని రకాలుగా లాస్ అవ్వకూడదు. మన బంగారం మనం సేఫ్‌గా పెట్టాలంటే మాత్రం తాకట్టు పెట్టే నగలు తస్మా జాగ్రత్త. అదే గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్‌లో రూల్ అయితే వచ్చిందంట. ఈవెన్ మనకి స్కీమ్స్ కట్టే దగ్గర కూడా అలాంటి రూల్సే ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. మన గోల్డ్ స్కీమ్స్ 11 మంత్స్ ఎందుకు పెట్టున్నారనేది ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా. ఓకే అండి. బై. సీ యూ. నమస్తే.